తెలంగాణలో ఈ నెల 10, 11వ తారీఖు ఎలక్షన్ జరగబోతున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్. అయితే ఈ మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు ఒక సభలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎవర్రా జాతిపిత, నీ అయ్య జాతిపితనా, నీ కులపోడు జాతిపితనా, నీ జాతోడు జాతిపితనా అని బీఆర్ఎస్ నాయకుల పేర్లు పెట్టి కులం పేరుని దూషించినట్టు మాట్లాడడం జరిగింది. వీటికి కౌంటర్ గా కేటీఆర్ గారు ఒక సభలో ఆయన కూడా తక్కువేం మాట్లాడలే, మస్తు మాటలు మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? అరే పొట్టోడా, ఈసారికి ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి ఇట్లా గెలిచింది అనుకో, నీ పొక్క వలుగుతుందిరా అని చెప్పేసి మస్తు మాటలు మాట్లాడిండు. అయితే వీళ్ళ నాన్నని తిరుగుతున్నాడు కాబట్టి దీనికి కక్ష సాధింపుగా నేను కూడా గెలిచిన తర్వాత నీ సంగతి చూస్తారా బిడ్డ అన్నట్టు మాట్లాడుతున్నాడు కేటీఆర్. అరే ఎలక్షన్లు వస్తే చిత్ర విచిత్రాలు మనం ఎన్నెన్నో చూస్తూ ఉంటాం, ఎన్నెన్నో వింటూ ఉంటాం. ఇంకా అసదుద్దీన్ ఎంఐఎం పార్టీ ఆయన ఏమంటాడంటే, రెడ్డి ఉన్నా రావున్నా ఇంకెవడున్నా మా మద్దతు లేకుండా ఎవ్వడు రాష్ట్రంలో గెలవలేడని చెప్పేసి అంటాడు. మన జూబ్లీ ఎలక్షన్ లో కూడా ఎంఐఎం పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచేదే లేకుండే అని చెప్పేసి ఆయన కూడా అన్నాడు. బండి సంజయ్ ఏమన్నా తక్కువనా? ఆయన ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఈ మూడు ఒకటే అని చెప్పేసి అంటాడు. బీజేపీ ఒకటే సింగిల్ గా వస్తుంది, సింహం లెక్క వస్తుంది అని అంటాడు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మనము బీజేపీ పార్టీని గెలిపించుకోవాలి, బీజేపీ జెండా రెపరెపలాడాలని చెప్పేసి బండి సంజయ్ గారు అంటాడు. చూశారు కదా, ఈ ఎలక్షన్ల టైంలో ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క తీరుగా మాట్లాడుతూ ఉంటాడు. వ్యక్తిగతంగా దూషణలు ఉంటాయి, పార్టీ పరంగా తిరుగుతూ ఉంటారు. వీటన్నిటిని కూడా తట్టుకొని ఏ పార్టీ అయితే ఈ మున్సిపల్ ఎలక్షన్లలో గెలుస్తుందో మనం చూద్దాం. ఎందుకంటే ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చి దగ్గర 3 సంవత్సరాలు వస్తుంది. ఆ తర్వాత జరుగుతున్న ఈ కార్పొరేషన్ ఎలక్షన్లల్లో ఎంతో వ్యతిరేకత పెరిగిందన్న విషయాలు కూడా చాలా మందికి తెలుసు. ఈ కాంగ్రెస్ పార్టీ మన కొంచెం ఎక్కువ మెజారిటీ వస్తుందా, లేకపోతే వ్యతిరేకతతో మొన్న సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లయితే గట్టెక్కిందో అట్లనే ఈ మున్సిపల్ ఎలక్షన్లు గట్టెక్కుతాయి అన్నట్టు మనము చూద్దాం. అయితే బీఆర్ఎస్ పార్టీకి కూడా మద్దతు బాగానే పెరుగుతున్నది. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది కాబట్టి కాంగ్రెస్ కి ఈ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్టు కూడా సర్వేలు తెలుస్తున్నాయి. చూద్దాం 13వ తారీఖు ఏం జరుగుతుందో. అందరు టీవీలో ఉంటారు, మన మొబైల్లో న్యూస్ చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ మనం ఒక న్యూస్ చేద్దాం.